ఆర్థిక భారం ఉన్న పేదల సంక్షేమం వీడము, ఇచ్చిన హామీలను పక్కాగా నెరవేరుస్తాం. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి పెను భారమైన పేదల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో అమలవుతాయని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి షామీర్పేటలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో 805 మంది లబ్ధిదారులకు 8,05,95,000 విలువ గల కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మహేందర్ రెడ్డి. మేడ్చల్లో 139 మందికి 1,40,00,000, షామీర్పేటలో 71 మందికి 71,85,236, మూడుచింతలపల్లి మండలానికి చెందిన 27 మందికి 27,03,132, కీసర మండలానికి చెందిన 136 మందికి 1,36,15,776, కాప్రా జవహర్ నగర్ చెందిన 81 మంది లబ్ధిదారులకు 81,09,396, గట్కేసర్ మండలానికి చెందిన 131 మంది లబ్ధిదారులకు 1,31,15,196, మేడిపల్లి మండలానికి చెందిన 220 మందికి 2,20,25,520 రూపాయలు విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల హామీ నాటి పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రాష్ట్రంలోని రైతాంగానికి రైతు భరోసా కింద ఎకరాకు ₹12,000 ఆర్థిక సహాయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో 3,656 మంది రైతులకు పోటీ 72 లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని 1,05,462 మంది రైతులకు 81,35,00,000, అలాగే వికారాబాద్ జిల్లాలోని 1,62,000 మంది రైతులకు 99 కోట్ల రైతు భరోసా అందిస్తున్నామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం లాంటి వాటికి సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన నిధులను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటామని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు. చెక్కుల పంపిణీ చేసుకోవడం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులందరికీ కూడా ఎలక్షన్ల ముందు ఏమైతే హామీలు ఇచ్చిందో వాటిని ఎన్నో ముందైనా కూడా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారులతో పాటు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. నిన్ననే అందరూ క్యాబినెట్ మంత్రులు అంతా కూడా పెద్ద ఎత్తున అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా రైతులందరికీ చెప్పిన విధంగా డబ్బులు వేసే కార్యక్రమం కూడా నిన్ననే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైతే రైతులు చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు కూడా పెట్టుబడి ఏదైతే ఇస్తామని చెప్పినారో అది కూడా ఇక్కడ జరుగుతున్నది. ఈరోజు మేడ్చల్లో 805 మందికి 8,05,90,000 ఈరోజు మనం ఇచ్చుకోవడం జరుగుతున్నది. మేడ్చల్లో 139 మంది 1,93,16,124 ఇవాళ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. షామీర్పేటలో 71 మందికి 71,08,230 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కీసరలో 136 మందికి 1,20,15,776 మందికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాప్రా 81 మందికి 81,09,396 ఇవ్వడం జరుగుతుంది. గట్కేసర్ 131 లబ్ధిదారులకు 1,31,15,190 ఇవ్వడం జరుగుతుంది. మేడిపల్లి 220 మందికి 2,20,25,500 ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కూడా 3,650 మందికి రైతులకు 1,22,00,000 కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారు ఇవ్వడంతో ఇక్కడ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మేడ్చల్లో పెద్ద ఉన్నటువంటి నియోజకవర్గం ప్రతి ప్రాంతంలో కూడా ఈ సంవత్సరంలో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో మా నాయకులు కానీ మా లీడర్లంతా కూడా అన్ని పార్టీల నాయకులు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికైతే అన్ని పార్టీల వారికి హామీలు ఇచ్చినో
ఉన్నది. అభివృద్ధి పరంగా కూడా ఏదైతే అన్ని పార్టీలు కలుపుకొని కూడా మరి ఎలక్షన్ చెప్పిన అన్ని కూడా అభివృద్ధిలో ముందుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మళ్ళొకసారి మీ అందరూ